నిర్గమకాండము 18వ అధ్యాయము 13 నుంచి 24 వచనాలు. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచిండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవి ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగుగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు. వారికి వ్యాజ్యం ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చేదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పిన. అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రం విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ వద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారం మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయించు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, వాక్యమైన మా దేవానికి అనేక వందనాలు తండ్రి. ఈ దినం నీ మాటలు వినుటకు కృప చూపిస్తూ ఉన్నా నీకు వందనాలు దేవా. నీ విషయాలు మేము ఎరుగుటకు నీ వాక్యమును ప్రభా అందుకున్నట్టుకు వచ్చి ఉన్నాం. నీ పాదముల చెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క మనస్సులను అమూల్యమైన రుచికరమైన నీ మాటలతో, ఔషధం వంటి మాటలతో, ఆహారం వంటి ఈ వాక్యము చేత మా హృదయాల్ని నింపండి, బాగు చేయండి దేవా. ఆ వాక్యము మాలో మీరే స్థిరపరచండి. ఆ వాక్యము మేము అనుసరించుటకు మేము మమ్మల్ని సమర్పించుకోగల ధన్యత దయచేయండి. తగిన సమర్పణ మాకు అనుగ్రహించండి. దీనంతటిలో నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఈ దినము ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము గత సంవత్సరము 10 ఆజ్ఞల గురించి చెప్పుకున్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆజ్ఞ గురించి చెప్పుకున్నాం. గమనించండి, ఇశ్రాయేలీయులకి దేవుడు సీనాయి పర్వతం దగ్గర దాదాపు సంవత్సరం 11 నెలల 20 రోజులు అక్కడ ఉంచాడు. దేవుడు ఐగుప్తుల నుండి విడిపించాడు. వారు ప్రయాణము చేసి సీనాయి పర్వతం చేరుకున్నారు. గమనించండి, వారు ప్రయాణమై సీనాయి పర్వతం దగ్గరికి వారు చేరడం అనేది మనం చూస్తున్నాం. దాదాపు 47 రోజులు ప్రయాణం చేశారు. 47 రోజులు, 150 మైళ్ళు, 12 మజిలీలు, 12 చోట్ల ఆగారు. ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చారంటే సీనాయి పర్వతం దగ్గరికి ప్రయాణమై వెళ్ళారు. గమనించండి, దేవుడు ఈ పనంతా వారిని విడిపించే పని, తన కొండ అనగా ఆయన దిగి వచ్చిన సీనాయి పర్వతం దగ్గరికి నడిపించే పని
మోషేకి అప్పచెప్పాడు. పనంతా ఎవరిది బాధ్యత? పిలుపు మోషేది, ప్రత్యక్షత మోషేది, బాధ్యత మోషేది. కాబట్టి మోషే వెళ్ళాడు, మోషే తీసుకొచ్చాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేకు తర్బీదునిచ్చాడు. ఒక గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. గొప్ప నాయకుడు మోషే, సామాన్యం కాదు. ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం ఉండాలో. ఒక్కడే వెళ్ళాడు ఐగుప్తు నుండి విడిపించడానికి. ఎవరు లేరు, ఒంటరిగా వెళ్ళాడు. వాగ్దాన దేశం, బలమైన దేశము, ప్రపంచంలోనే బలమైన రాజు, ప్రపంచంలోనే పెద్ద సైన్యం అతంది. కానీ విడిపించమని దేవుడు పంపిస్తే ఒంటరిగా వెళ్ళిపోయాడు. అంత ధైర్యం కావాలో. సామాన్యమైన నాయకుడు కాదు మోషే. వెళ్ళాడు, దేవుని పక్షాన నిలబడ్డాడు, ఫరోతో మాట్లాడాడు, ఫరో ఎదుట కార్యాలు జరిగించాడు. గమనించండి, గొప్ప అద్భుతాలు జరిగించాడు. 10 తెగుళ్ళు రప్పించాడు. వెళ్ళినప్పుడు సామాన్యుడే, బయటకు వచ్చేటప్పటికి ఫరోకి, ఐగుప్తీలకి దేవుడిగా మారిపోయాడు. దేవుడిచ్చిన వాగ్దానం అది కూడా. భయం వచ్చింది మోషేను చూస్తే. కాబట్టి వారి నుండి ఇశ్రాయేలుని విడిపించాడు దేవుని శక్తి చేత. వారిని అరణ్యము గుండా, సముద్రము మధ్యలో నుండి, అరణ్యములో నుండి వారిని ప్రయాణం చేస్తూ తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ ప్రయాణం ఎంత గొప్పది! ఈ జనాంగం చూడండి, అతని సామర్థ్యం ఎలాంటిది, ఎంత గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు అనడానికి ఒకటేమిటంటే, విడిపించిన ఆ వృత్తాంతాన్ని చూస్తే మోషే ఎంత సమర్థుడో తెలుస్తుంది. దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక్కడిని పంపించినప్పుడు ఎంత ధైర్యంగా ఫరో ముందు నిలబడడంలో, అద్భుతాలు చేయడంలో ఆయన సామర్థ్యం అసామాన్యమో. నిజంగా ఎవ్వరు కూడా పోల్చదగిన వాడు కాదు. వారిని నడిపించడం 30 లక్షల మందికి నాయకుడు. ఎంతమంది? సామాన్యం కాదు. 30 లక్షల మందిని, ఇలాంటి ప్రజల్ని సణిగేవారు, గొణిగేవారు, మర్చిపోయేవారు, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయేవారు, తింటూనే తిట్టుకునేవాళ్ళు, త్రాగుతూనే తిట్టుకునేవారు. ఇలాంటి బలహీనమైన వారిని నడిపించడం చాలా పెద్ద సవాలే. అయినా సమర్థవంతంగా దేవుని పర్వతం దగ్గరికి నడిపించాడు. కాబట్టి అతని యొక్క నాయకత్వం చాలా గొప్పది. అలాంటి నాయకుడు ఇశ్రాయేలీయులకు మళ్ళీ లేడు. నమ్మకంగా దేవుని కొరకు పనిచేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మోషేకు తర్బీదిచ్చి బతిమలాడి తెచ్చుకున్నాడు. అతనితో 2 అధ్యాయాలు అతనితో మాట్లాడి తెచ్చుకున్నాడు. కాబట్టి తర్వాత కాలములో తన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. దేవుడు ఇశ్రాయేలుని నడిపించడంలో మోషే యొక్క గమనించిన నాయకత్వ లక్షణాలన్నీ కనబడతాయి. నాయకుడు ఎవరు? మోషే. గమనించండి, దేవుడే స్వయంగా రాశాడు. ద్వితీయోపదేశకాండం చివరి వచనాలు, మోషే చనిపోయిన తర్వాత చివరి అధ్యాయాలు ఎవరు రాశారంటే దేవుడే రాశాడు. అక్కడ రాస్తాడు, మోషే వంటి నాయకుడు ఇంకొకడు లేడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. నమ్మకమైన వాడట. అంత గొప్ప బిరుదు పొందుకున్నాడు మోషే. ఈరోజు మోషే నాయకత్వాన్ని గురించి మనం ధ్యానం చేయాలి. మోషే నాయకత్వం చాలా గొప్పది. అసలు నరుడు ఎందుకు రూపొందించబడ్డాడంటే ఏలడానికే. ఎందుకు? మనల్ని దేవుడు తయారు చేసినప్పుడు ఎందుకు చేశాడు తెలుసా? ఆదికాండం 1:26 చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఏం చేస్తారట వీళ్ళు? నరుడిని ఎందుకు పుట్టించాడట చెప్పాలి? ఏలడానికి. చెప్పండి, ఎందుకు? ఏలడానికి, పరిపాలించడానికి. మానవుడు పుట్టుకతోటే నాయకుడు. గమనించండి, పుట్టడమే దేని కొరకు పుట్టాడట? ఏలడానికి. నాయకుడిగా పుట్టాడు మనిషి. దేవుడు అందుకనే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసింది. ఎందుకంటే వారు చక్కగా సుఖంగా ఉంటారనలేదు, సమాధానంగా ఉంటారనలేదు, వృద్ధి చెందుతూ ఉంటారనలేదు, విధేయతగా ఉంటారని కలగజేశాను అంటలేదు. ఏం చేస్తూ ఉండాలట వీళ్ళు? ఏలుబడి. ఏం చేయాలా? ఏలుబడి అంటే ఏలబడ్డం అంటే వేలాడడం అని కాదు. ఏం చేయడం? ఏలడం. ఏం చేయడం? ఏలడం అంటే పరిపాలించడం. చెప్పండి, ఏం చేయడం? పరిపాలించడానికి తయారు చేశాడు దేవుడు మానవుణ్ణి. మానవుడు పుట్టుకతోటే నాయకుడు. నాయకుడిగా దేవుడు పుట్టించాడు. ఏలమన్నాడు. దేన్ని ఏలమన్నాడు? మనకి ఏలడం అంటే చాలా ఇష్టం కదా. ఏలడం ఇష్టమేనా? అందుకని మన వాళ్ళు పోటీ పడిపోతూ ఉంటారు. ఏ చిన్న ఎలక్షన్ అయినా మన వాళ్ళు నాయకులు అయిపోవాలా, దేనికో దానికి ఏమైపోవాలా, నాయకులు అయిపోవాలని పోటీ పడతారు. కానీ మనిషిని ఏలడానికి కాదట. దేన్ని ఏలమని కలగజేశాడు? సరిగ్గా చదివితే సముద్రమును, జలముల, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకు జంతువుని, భూమిని, భూమి మీద ప్రాకు పురుగులను అన్నిటిని ఏలమన్నాడు. మనిషిని ఏలమనలా. ఎవరిని ఏలమన్నాడు? కానీ మన ఆశ అంతా దేని మీద ఉంటుంది? మనిషిని ఏలాల. కాబట్టి గమనించండి, దేవుడు ఏలికగా మనిషిని చేశాడట. ఎలా చేశాడు? ఏలికగా. మన ఉద్దేశం అదే. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఏలికగా తయారు చేయబడితే బానిసలం అయిపోయాం. ఇదే పాపం. ఏమయ్యాం? పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. మనిషిని దేవుడు ఏలడానికి తయారు చేస్తే మనిషి దాసుడై కూర్చున్నాడు, బానిసై కూర్చున్నాడు. మనిషిని పాపం ఏలుతుంది. ఇప్పుడు అపవాది ఏలుతున్నాడు. ఇప్పుడు లోకాధికారి ఏలుతున్నాడు. ఇప్పుడు పాపం ఇదే. ఏలాల్సిన వాడు ఏలబడుతున్నాడు. గమనించండి, కాళ్ళ క్రింద తొక్కబడాల్సిన వాడు ఏలుతున్నాడు మనల్ని. కాళ్ళ కింద త్రొక్కబడాలి సాతాను, కానీ అతడు ఏం చేస్తున్నాడు? మనల్ని దొక్కుతున్నాడు. ఇప్పుడు గమనించండి, ఇదే పాపము. ఇలా ఉండుట దేవుడు చూడలేడు. ఏలాల్సిన మానవుణ్ణి బానిసగా చేసిన పాపాన్ని గెలవడానికి తన కుమారుణ్ణి పంపించాడు. మనిషిని బానిసని చేసిన పాపాన్ని, పాపమునకు గమనించండి, పాపము తెచ్చిన అపవాదిని శిలువ మీద గెలిచాడు. శిలువ మీద గెలిచి మనిషిని స్వతంత్రుని చేసి మళ్ళీ నాయకుడిని చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? నాయకుడిని చేశాడు. మనిషి నాయకుడిగా ఉండాలి. రేపు ప్రభు రాజ్యం వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో ఆయనతో ఏం చేస్తాం మనం? ఇనపదండముతో వారు ఏలుదురు. ఆయన ఉద్దేశం అక్కడ నెరవేరుతుంది. ఆయనతో పాటు ఏలుతాము. పాపము కింద బానిసలమో, దేవుని క్రింద నాయకులు మనం. దేవుని కింద ఇప్పుడు ఎవరి కింద ఉండాలనుకుంటా చెప్పాలి? దేవుని చేత విమోచింపబడిన మనం ఏలికలం అవ్వాలి. గమనించండి, బైబిల్లో గమనించండి, యేసు ప్రభు గొప్ప నాయకుడు, మోషే గొప్ప నాయకుడు అని మనం చెప్పుకున్నాం. యేసు ప్రభులో అనేకమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అనేక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి యేసులో. ఆయన మాదిరి నాయకుడు, ఒక గొప్ప నియంత. నెపోలియన్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పెద్ద నియంత. ఆయన ఒక మాట అన్నాడట, ఈ లోకంలో చాలా గొప్ప నాయకులు ఉన్నారు,
కానీ నేను కానీ కైసరు కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు, నియంతలు, రాజులు అనబడిన వారందరూ బలాత్కారముతో ప్రజల్ని ఏలారు. దేంతోటన్నా? బలాత్కారముతో ప్రజల్ని ఏలారు. వారిని హింసించి రాజ్యాన్ని ఏలారు. కానీ యేసు ఒక్కడే ప్రేమతో రాజ్యాన్ని స్థాపించాడు అన్నట్టు. యేసు ఒక్కడే ప్రేమతో రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే 2000 సంవత్సరాలైనా ఆ యేసు కొరకు ప్రాణం పెట్టడానికి కోట్ల మంది ఉన్నారు అన్నట. యేసు కొరకు ప్రాణం పెట్టడానికి కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజ్యము బలాత్కారముతో స్థాపించలేదు, ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు. ఏ రాజ్యం? ప్రేమతో. లోక నాయకత్వానికి గమనించండి, క్రీస్తు ద్వారా వచ్చిన నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. లోక నాయకత్వం అంతా బెదిరింపులు, బలాత్కారము, గమనించండి, వీటితో అనేకమైన ప్రలోభాలతో రాజ్యాలు ఏలుతారు ప్రపంచంలో. కానీ క్రైస్తవ నాయకత్వం దేన్ని బట్టి అంటే ప్రేమ చేత. దేని చేత? యేసు ప్రభు అదే నేర్పించాడు. ఆయన అలాంటి రాజు, ఆయన కింద ఏలికలు కూడా అలాగే ఉండాలనుకున్నాడు. ఆయన శిష్యులు నేను నాయకుడు అవ్వాలని కొట్టుకుంటున్నారు. నేను గొప్ప, యేసు తర్వాత నేనే అనుకుంటూ వస్తే ప్రభు అన్నాడు, ఇదిగో లోక నాయకత్వం లాంటిది కాదు. ఇక్కడ నాయకుడు అవ్వాలంటే ముందు దాసుడు అవ్వాలి. ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి అని మాదిరి చూపించాడు. మీలో నాయకులు అవ్వాలనుకుంటే ఇలా చేయండి అని వంగి పాదాలు కడిగి తువాలుతో తుడిచి ఇక్కడ ఇలాగవ్వాలి నాయకులు అని చూపించాడు. లోకంలో కాళ్ళు కడుగుతారా? కాళ్ళతో తొక్కుతారు కదా. కానీ కాళ్ళు కడిగి దాసుడుగా ఉండి నాయకుడు అవ్వాలి. ఇలాంటి వాడే నాయకుడు అన్నాడు. యేసు లాంటి నాయకత్వం, ప్రేమ నాయకత్వం. లోకంలో నాయకత్వం లాంటిది కాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి నాయకత్వ లక్షణాలు చాలా ప్రాముఖ్యం. మనందరం కూడా నాయకులమే. మనందరం ఎవరో? మనలో కుటుంబాన్ని ఏలడానికి నాయకత్వ లక్షణాలు కావాలి. కుటుంబ పెద్ద ఇంకేముండాలి? పిల్లల్ని పెంచడానికి తల్లికి ఏముండాలి? నాయకత్వ లక్షణాలు ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అనేకమైన చోట్ల నిన్ను నాయకుడిగా దేవుడు నిలవబెడతాడు. ఏదో ఒక చోట మనం నాయకులమే. కాబట్టి నాయకులుగా ఉండాల్సిన లక్షణాలు ప్రతి వారు అలవర్చుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి మోషే మంచి నాయకుడు. మోషేలో 5 మంచి నాయకత్వ లక్షణాలు చూద్దాం ఈరోజు. దేవుని బిడ్డలారా గమనించండి, 18వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడు మోషే మామయ్యని ఇత్రో వినినప్పుడు, మోషే మామ ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చిన. గమనించండి, మోషే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ. అక్కడ మిద్యాను యాజకుడైన ఇత్రో అనబడిన ఒక ఆయన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. 2 బిడ్డల్ని కన్నాడు. మిద్యాను దేశంలో ఉన్నాడు. అయితే దేవుడు కనబడి నా ప్రజలను తీసుకొని రమ్మన్నప్పుడు తన భార్య పిల్లల్ని తీసుకొని వెళుతుండగా యెహోవా దేవుడు మోషేని చంపడానికి వచ్చాడు. ఎందుకంటే సున్నతి లేదు గనక. ఏం లేదు. అప్పుడు సిప్పోరా రాయితో సున్నతి చేసింది మోషేకి, పిల్లలకి. అప్పుడు మళ్ళీ వెనక్కి పంపేశాడు. భార్య పిల్లల్ని మామగారింటికి పంపి ఈయన ఒక్కడే వెళ్ళాడు ఐగుప్తు దేశము. ఆ తెగుళ్ళన్నీ రప్పించి వారి నుంచి విడిపించి సముద్రం మధ్య నుండి వారిని రక్షించి తీసుకెళ్తున్నప్పుడు మిద్యాను యాజకుడైన ఇత్రో ఈ సంగతులన్నీ విని ఆ భార్య పిల్లల్ని, మోషే యొక్క భార్య పిల్లల్ని తీసుకొని మోషే దగ్గరికి వచ్చాడు. గమనించండి, అతడు వచ్చినప్పుడు కబురు పెట్టాడు. ఇదిగో నీ మామ వచ్చాడని చెప్పమన్నాడు.
జాగ్రత్త గమనించిన 6వ వచనంలో, ఇత్రోను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులని యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి. మొదటిగా నాయకుడి యొక్క మొదటి లక్షణం చూడండి. మంచి నాయకులు ఇతరులను గౌరవించాలి. ఇతరులను చెప్పాలి. మంచి నాయకులు ఇతరులను గౌరవించాలి. గమనించండి, ఇప్పుడు మోషే కొన్ని లక్షల మందికి నాయకుడు. ఆయన మాట కొన్ని లక్షల మందికి శాసనం. రాజు లాంటి వాడు. ఆయన స్థితి ఇప్పుడు చాలా గొప్పది. ఇత్రో ఈ మిద్యాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతడు కేవలం ఒక అనామకుడిగా ఉన్నాడు. అక్కడ అనామకుడిగా వచ్చాడు. ఆ దేశంలో అనామకుడిగా బ్రతికాడు. మామగారి మంద కాచాడు. గమనించండి, తన ఎరగని జనాంగంలో నుండి బిడ్డను పెండ్లి చేసుకొని ఒక అనామకుడిగా అక్కడ బ్రతికాడు. కానీ ఇప్పుడు మహా గొప్పవాడిగా ఉన్నాడు. 30 లక్షల మందికి నాయకుడిగా ఉన్నాడు. 30 లక్షల మంది ఆయన మాట వింటారు. ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడు. కానీ తన మామగారు వచ్చారని చెప్పగానే నా దగ్గరికి రాని తీసుకురండి అన్నాడా? ఎదురెళ్ళాడు. పాళెం బయటికి వెళ్ళాడు. ఎదురెళ్ళి వందనం చేశాడట. ఎవరికి? మామగారికి వందనం చేశాడు. వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. యోగక్షేమాలు అడిగాడు. తన గుడారములకు తీసుకెళ్ళాడు. ఎంత విధేయత కదా! ఎంత విధేయత! దేవుని బిడ్డలారా గమనించండి, చాలా విధేయతగా వెళ్ళాడు. నేను గొప్ప నాయకుడిని అహంభావంతో లేడు. ఇప్పుడు కొంతమంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత అసలు లెక్క చేయరు ఎవరిని. వారు చాలా కిందకి అధమంగా చూస్తూ ఉంటారు. మిగతా వారందరినీ తక్కువగా చూస్తూ ఉంటారు. గమనించండి, వృద్ధుల్ని సైతం లెక్క చేయరు చాలామంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత. కానీ ఎంతగా గౌరవిస్తున్నాడు చూడండి. 30 లక్షల మంది చూస్తున్నారు అతన్ని. సహజంగా అందరూ చూస్తున్నప్పుడు ఎదుటోడికి వందనం చేస్తే నాకు తగ్గిపోద్ది అనుకుంటారు కొంతమంది మన్నా చెప్తే నాది ఎక్కడ తగ్గిపోద్ది అనుకుంటారు. ఎదుటోడే చెప్పాలనుకుంటాడు కొంతమంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు కూడా నాయకుడు అంటే అలా ఉండాలంటే మోషేలా ఉండాలి. ఎదురెళ్ళాడు చక్కగా. ఆ మామగారి ఇంటికాడ 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆతిథ్యం ఇచ్చాడు. పరదేశిగా వచ్చిన చేర్చుకున్నాడు. మామగారు పిల్లనిచ్చాడు. జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత మంచి చేసిన మామగారిని గౌరవించదా? గౌరవించాడు. గమనించండి, పెద్ద ఆయన, ఈయనకే 80 ఏళ్ళు. మరి మామగారికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 100 ఏళ్ళు పైన ఉంటాయి ఇప్పటికే కదా. మరి ఆయన గౌరవించాడు వయసును బట్టి. కొంతమంది వయసును బట్టి కూడా గౌరవం ఇవ్వరు. వయసును బట్టి ఏమో వాళ్ళ గౌరవం ఇవ్వాలి. మనది ఏ హోదా అయినా కావచ్చు. గమనించండి, వచ్చినవాడు తక్కువ వాడే ఉండొచ్చు, కానీ వయసును బట్టి ఏమేమి వాళ్ళ గౌరవించాలి. నాయకుడి యొక్క లక్షణం ఇది. ఇతరుల్ని గౌరవించాడు, నమస్కరించాడు, వందనం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన ప్రేమ చెప్తున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, నాయకుడి లక్షణం పెద్దవారిని గౌరవించాలి, చిన్నవారిని తోలనాడకూడదు. చిన్నవారిని తోలనాడక. దేవుని బిడ్డలను సమానంగా గౌరవించాలి. తోటి మనిషిని గౌరవించు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? మనిషిని ప్రేమించాలి. నువ్వు వస్తువులుగా దేన్ని ప్రేమించాలా? మనిషిని ప్రేమించు. మనం కొన్నిటిని ఎంత ప్రేమించేస్తామో. దేవుని బిడ్డలారా, ఒక వస్తువు ఎప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వదు కదా. దేవుడు ఆదాముని కలగజేశాడు, చెట్లను కలగజేశాడు, చక్కని ఫలాలు, జంతువులను కలగజేశాడు. ఎన్నో జంతువులు సంతోషాన్ని ఇచ్చాయి. ఇవేమన్నా చెప్పాలా? ఆ చెట్లు జంతువులు సంతోషం ఇచ్చాయా ఆదాముకి? ఎప్పుడు ఆనందించాడు, పాట పాడాడు.
నా ఎముకల్లో ఎముక, నా మాంసం. పాట ఎప్పుడు వచ్చింది ఈయనకి? ఆనందం ఎప్పుడు వచ్చింది? ఇంకో మనిషి దొరికితేనే సంతోషం. మనిషితో మనిషికే, వస్తువు కాదు. దేంతో కాదు? వస్తువులను బట్టి ఆనందం కాదు. నిజమైన ఆనందము మనిషితో మనిషి మెలుగుతున్నప్పుడే. నేను ఆనందపరచగలిగింది ఇంకో వ్యక్తే, వస్తువు కాదు. ఇప్పుడు ఈ కాలంలో మనుషులతో సహవాసం లేదు. దేంతో సహవాసం? ఫోనే. నవ్వుకున్నా దాని ముందే నవ్వుతాం, దాంతోటే నవ్వుతాం. ఏడ్చినా దాంతో. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల కోప్పడిపోయి తిట్టేస్తున్నా దాన్నే తిట్టేస్తాం. దేన్ని? ఫోన్. అవతల ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, దేన్ని తిడతా ఉంటాడు? ఆ ఫోన్ నట్టుకొని తిట్టేస్తా ఉంటాడు. నవ్వుకున్నా దేన్ని? పిచ్చోళ్ళ నవ్వుకుంటున్నాడు ఏంటి అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక్కడే నవ్వుకుంటున్నాడు ఏంటి అనుకునేవారు. ఇప్పుడు నవ్వు కూడా దేన్ని చూసి? దాన్ని చూసే నవ్వుకోవడం. దేవుని బిడ్డలు గమనించండి, మనకు అది బలహీనత అయిపోయింది. పక్క గదికి వెళ్ళినా ఏది తీసుకుని వెళ్తున్నా? చెప్పాలి, ఫోన్ తీసుకుని. ఏదో ప్రాణం పోయినట్టు కదా. గది నుంచి గదికి వెళ్ళినా తలగడ కింద కూడా అదే. ఎక్కడ చూసినా దేన్ని పట్టుకుని వెళ్తున్నా? చెప్పాలి. నీతో యుగయుగాలు నడుస్తానన్న భార్యను వదిలేసాం పక్కన, ఆవిడ చేయబట్టుకుని నడవట్లేదు, కానీ ఆమెను పట్టుకుని నడుస్తున్నా, ఫోన్ పట్టుకుని నడుస్తున్నా. వస్తువులతో అది ఏమాత్రం నిన్ను ఆనందపరచదు. కాబట్టి గమనించండి, నిజమైన ఆనందం మనిషికి మనిషితోటే. ఈరోజు మనిషి తన ఇంటి నిండా వస్తువులు నింపేసుకుని మనుషులను బయటికి గంటేస్తున్నాడు కదా. పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు, దాని నిండా వస్తువులు. మనుషులేమో చిన్నపిల్లల హాస్టల్లో, ముసలోళ్ళు వృద్ధాశ్రమాల్లో. మనం రాక్షసుల్లా తిరుగుతున్నాం ఇంట్లో, ఒంటరి రాక్షసుల్లా చాలామంది. దేవుని బిడ్డలారా, ఒక మంచి ఇల్లు యొక్క సౌందర్యం మనుషులు ఉన్నప్పుడే కదా. ఏమున్నప్పుడు? మనుషులే. మన దేశం కిటకిటలాడిపోతూ ఉంటుంది. మన దేశం విస్తారమైన ప్రజలు, మన దేశం నిండిపోయి ఉంటుంది కదా. ఎక్కడ చూసినా జనాలే. మన ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు, పెద్ద దేశం. ఈ దేశం ఏంటి ఎంత జనం కిటకిటలాడిపోతున్నారని. కొన్ని దేశాలు వెలవలబోతూ ఉంటాయి తెలుసా. మనుషులు ఉండరు, మనుషు సంచారం ఉండదు. గమనించండి, కొన్ని దేశాల్లో అసలు ప్రజలు ఉండరు. మనందరికీ తెలుసు ఆస్ట్రేలియా అనే దేశం ఉంటుంది తెలుసా. ఆస్ట్రేలియా పెద్ద దేశం అట. దాంట్లో ప్రజలు పెద్ద ఇళ్ళు విశాలంగా కట్టుకుంటారు. మొత్తం వాళ్ళ దేశంలో 1000 వంతుల్లో 4 వంతుల్లో ఉంటారంట. 1000 వంతుల్లో 0.4% దేశమే వాళ్ళు ఆక్రమించుకున్నారట. ఇంకా 99.6% దేశం ఖాళీగానే ఉంటుందట. ఆస్ట్రేలియా దేశం కానీ, న్యూజిలాండ్ దేశం కానీ, కెనడా దేశం, పెద్ద దేశాలు పెద్దవి, జనాలు లేరు వాళ్ళకి. మన దేశం చిన్నది, జనాలు కిటకిటలాడిపోతూ ఉంటారు. మా ఉదాహరణకి అమెరికా దేశం ఉందనుకో, మన మీద 7 రెట్లు పెద్దదట. జనాభాలో మనకంటే 5 రెట్లు తక్కువ. గమనించండి ఎంత పెద్ద దేశాలు చూడండి. కానీ నిజంగా అనుకుంటాం ఏంటి ఈ జనాలు ఎలా ఉన్నారని. కానీ అందం ఎప్పుడు తెలుసా దేశానికి? ప్రజలతో ఉన్నప్పుడే. ఎవరితో ఉన్నప్పుడే? ప్రజలే. నీకు ఆనందం ప్రజలు ఉన్నప్పుడే, సంతోషం ప్రజలు ఉన్నప్పుడే. ఈ ఒంటరిగా ఉంటే నీకేం ఆనందం ఉండదు. ఇప్పుడు చాలా మీరు పాశ్చాత్య దేశాలు వెళ్ళండి, వారు ఒంటరిగా ఉంటారు అన్నమాట. ఎక్కువ పెద్ద లంకంత ఇల్లు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు గమనించండి, ఎక్కడో నువ్వు కనబడ్డా అనుకో, నవ్వు వెళ్ళిపోతాడు. మళ్ళీ నువ్వు చచ్చిపోయినా మళ్ళీ వెనక్కి తిరగడం. గమనించిన అంత ఒంటరిగా బ్రతుకుతారు. అందుకని వాళ్ళ పిల్లలకి జబ్బులు, మానసిక జబ్బులు, ఆటిజం సమస్యలు కానీ ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే ఒంటరితనం. దేనివల్ల? గమనించండి, మనుషులతో సహవాసం లేక. మన ఇంట్లో కూడా ఇప్పుడు చాలామందికి మానసిక సమస్యలు. ఎందుకంటే ఒంటరిగా ఉండి. నీ ఇల్లు చాలా అందంగా ఉండాలంటే ఓ పక్కన పిల్లలు ఉండాలి, ఓ పక్కన తల్లిదండ్రులు ఉండాలి. అది కొంచెం భారంగా అనిపించినా కానీ అది అందమైన ఇల్లు అది. గమనించండి. కాబట్టి చక్కగా మామగారు రాగానే ఎంతో సాదరంగా ఆహ్వానించాడు, ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు, తీసుకువెళ్ళాడు, ఇంటి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. మంచి నాయకులు ఇతరులను ఏం చేయాలి? గౌరవించాలి.
దేవుని బిడ్డలారా గమనించండి, అహంభావంతో ప్రవర్తించలే, విధేయతగా ప్రవర్తించాడు మోషే. మంచి నాయకుడు. రెండోది 8వ వచనం చూడండి, 18:8. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. ఎవరికి వివరించి చెప్పాడట? దేవుడు చేసింది అంతా చెప్తున్నాడట. మంచి మంచి నాయకులు దేవుని మహిమపరిచే సాక్ష్యం చెప్తారు. చెప్పండి, మంచి నాయకులు దేవుని మహిమపరిచే సాక్ష్యం చెప్తారు. గమనించండి, ఈ లోపలికి తీసుకెళ్ళి ఆయన గొప్పలు ఏం చెప్పుకోవట్లే. నేనేం చేశాను తెలుసా, నేను ఎవరో తెలుసా. ఇప్పుడు గమనించండి, తను ఎంత మాత్రము తన గొప్పలు చెప్పుకోవట్లేదు. చాలా దేవుని గణపరుస్తున్నాడు, దేవుని ఎత్తి చూపెడుతున్నాడు. దేవుని బిళ్ళరా, దేవుడు ఏం చేశాడు? దేవుని బిళ్ళరా, ఐగుప్తీయులకి ఏం చేశాడు? త్రోవలో ఏం చేశాడు? తన జనాంగమును ఎలా రక్షించాడు? ఎలా సముద్రాన్ని పాయలు చేశాడు? ఈ సాక్ష్యమంతా దేవుని గణపరుస్తూ చెప్తున్నాడు. దేవుని బిళ్ళరా, దేవుని మహత్కార్యాలు వివరించి చెప్తున్నాడు. దేవుని సంగమ గమనించండి, రాను దేవుని ఆ మిద్యాను దేశము నుండి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కనబడి మాట్లాడినప్పుడు దేవుని మీదున్న విలువ కంటే రాను దేవుడు మేలు చేసే కొలది తన జీవితంలో దేవుని యొక్క మహాత్మ్యము, దేవుని యొక్క విలువ బాగా పెరిగిపోయింది. మోషే జీవితంలో ఏం పెరిగిపోయింది? దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల గౌరవము, దేవునికున్న ఘనత తన మనసులో నింపేసుకున్నాడు. నీ జీవితంలో మేళ్ళు పొందుకునే కొలది, దేవుని చేత దేవుని దగ్గర నెరవేర్పులు అందుకునే కొలది దేవుని మీద నీకుండే గౌరవం, ప్రేమ, విలువ ఇవన్నీ పెరగాలి. గమనించండి, ఎవరైనా తగిలితే దేవుని కార్యాలు గొప్పగా చెప్తా పోవాలి. మోషేలాగా దేవుని గురించి ఘనంగా చెప్తున్నాడు. దేవుని బిళ్ళరా, ఇప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాడు. ఎవరికి చెప్తాడు దేవుని కార్యాలు? 30 లక్షల మంది చుట్టూ ఉన్నారు. ఎవరికి చెప్తే? మేము ఉన్నాం కదా మోసే నీతో పాటే అంటారు కదా. దేవుడు ఏం చేశాడో తెలుసా అన్నాడు అనుకోండి, మేము లేమో అక్కడ అంటారు కదా. ఎలా తెగుళ్ళు వచ్చాయో తెలుసా అంటే మేము ఉన్నాం కదా అంటారు. సముద్రాన్ని ఎలా పాలు చేశాడు తెలుసా అంటే మేము అక్కడే ఉన్నాం కదా అంటారు. ఎవరికి చెప్తాడు ఇప్పుడు? తెలియనోడు ఒక్కడే. ఎవరు? ఈ ఇద్దరు పిలిచి చక్కగా అన్ని వివరించి చెప్తున్నాడు. దేవుని నామము ఎత్తి చూపెడుతున్నాడు. తన దేవుడు ఎంతటి గొప్పవాడో చెప్తున్నాడు. తన గొప్పలు చెప్పుకోవట్లే. ఎవరి గొప్పలు చెప్తున్నాడు? దేవుని గొప్పలు. దేవుని బిళ్ళరా, బహుశా ఈయన 40 సంవత్సరాలు మాంగారింటికాడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈ మాంగారు యాజకుడు, విగ్రహారాధన పూజారి లెక్క అన్నమాట. 40 సంవత్సరాలు ఆయన దేవుడు గొప్పలు చెప్పుంటాడు. 40 సంవత్సరాలు ఎవరి దేవుడు గొప్పలు చెప్పుంటాడు? వాళ్ళ విగ్రహాల గొప్పలు చెప్పుంటాడు. విన్నాడు పాపం. ఇక్కడ మామగారింటికి వెళ్ళిన తర్వాత తినాలే కదా. ఈయన దేవుడు గొప్ప చెప్తే కుదరదు, ఎందుకంటే నువ్వే పారిపోయొచ్చు, నీ దేవుడు నిన్నే రక్షించలేదు అంటాడు. నువ్వే పారిపోయొచ్చు, నీ దేవుడు గొప్ప ఏం చెప్తావు? ఇంకా ఆయన అన్నీ విన్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరికి వచ్చింది అవకాశం? నువ్వు చెప్పావు కదా ఇప్పుడు నాదిన అన్నాడు. నీ దేవుడు చేయగలడా? సముద్రాన్ని 2 పాయలు నా దేవుడు చేశాడు. ఈ 10 తెగుళ్ళు రప్పించగలడా? నా దేవుడు చేశాడు. ఆకాశముల నుండి ఆహారం కురిపించగలడా? చూడు పొద్దున్న గల్లా నీకు ఆహారం పడుతుంది అంట. దేవుని సంగమ గమనించిన తన దేవుని ఘనత అంతా చెప్తున్నాడు. నువ్వు చెప్పావు ఎవరికైనా? మంచి నాయకుడు దేవుని మహింపరచాలి, తను తాను గణపరచుకోవడం కాదు. మనకు బాగా అలవాటు మన గొప్పలు మనం చెప్తూ ఉంటాం, మన ఘనతలు మనం. నువ్వు నిజంగా చాలా గొప్పవాడైన ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది, వినబుద్ధి అవుద్ది కదా. ఎవడైనా చెప్తే వినబుద్ధి అవుద్ది, కానీ ఆయన గొప్పలు ఆయన చెప్తే అస్సలు వినబుద్ధి అవుద్ది. ప్రభువే అన్నాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడి. ఎవరి చేత? స్వయంగా దేవుని చేత. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. దేవుడే హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే నేను ఆకాశానికి ఎత్తేస్తాడు. దేవుడు తగ్గిస్తే పాతాళానికి దొక్కేస్తాడు. కాబట్టి ఆయన చేతిలో పడక.
కాబట్టి గమనించండి, ఇది దేవుణ్ణి ఎత్తి చూపెడుతున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. మంచి నాయకుడు తన దేవుని గురించి మంచి సాక్ష్యం చెప్తాడు, దేవుని మహింపరుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ తన గొప్పలు తాను చెప్పుకోవట్లేదు. తనకు తెలుసు మోషే ఎవరో తనకు తెలుసు. ఒకవేళ 40 సంవత్సరాలు కోటలో ఉండి వెంటనే దేవుడి కార్యం చేస్తుంటే ఇదంతా నా గొప్ప అని చెప్పుకుంటాడేమో. కానీ అరణ్యంలో 40 సంవత్సరాలు అన్నాడు కదా. ఒక గొప్ప నాయకుడి, ఒక గొప్ప యాజకుడు ఇలా అన్నాడు, ఏమనంటే 40 సంవత్సరాలు మోషే తాను ఏదో అనుకుని బ్రతికాడట. 40 సంవత్సరాలు ఏమీ కానని బ్రతికాడట. 40 సంవత్సరాలు ఏమీ కానని బ్రతికాడట. ఇంకో 40 సంవత్సరాలు దేవుని చేతిలో తాను పడితే ఏమీ కాను, తాను దేవుని చేతిలో పడితే ఏమవగలడో 40 సంవత్సరాలు బ్రతికి చూపించాట. ఎవరి చేతిలో పడితే? దేవుని చేతిలో పడిన ఏమీ కాని వాడు ఏం చేయగలడో ఇంకో 40 సంవత్సరాలు తెలుసుకున్నట్ట. నిజమే కదా. గమనించి, నువ్వేమీ కాదు, కానీ దేవుని చేతిలో పడితే ఎంత గొప్ప కార్యాలైనా చేయగలం. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది 2వ లక్షణం. 3వదిగా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళని ఇందాక చదువుకున్నాం 13వ వచనంలో, 17వ వచనం. అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు. జాగ్రత్త గమనించండి, మోషే మామగారు వచ్చాడు, చూస్తున్నాడు. ఉదయాన్నే మోషే తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దునుండి సాయంకాలం వరకు ఆయన మోషే తీర్పు చెప్తాడని ప్రజలందరూ తమ వ్యాజ్యాలు తెచ్చి మోషే దగ్గర నిలబడ్డారు. నిలబడి ఒకరి తర్వాత ఒకరికి తీర్పు తీరుస్తున్నాడు. సాయంకాలం అయిపోయింది, సమస్యలు తొందరగా పరిష్కారం అవ్వట్లే, అందరు నిలబడి చూస్తున్నారు. ఇదంతా చూచిన ఇత్రో చక్కని సలహా ఇస్తున్నాడు, నువ్వు చేసేది మంచిగా లేదు మోషే. వీళ్ళందరికీ నువ్వు ఒక్కడమే ఎందుకు తీర్పు తీర్చాలి? నీకు భారం ఎక్కువ అవట్లేదు, నువ్వు నలిగిపోతున్నావు, వారు నలిగిపోతున్నారు. నీకోసం వాళ్ళందరూ నిలబడుతున్నారు, నువ్వేమో ఉదయం నుండి సాయంకాలం వరకు తీర్పు చెప్పి నలిగిపోతున్నావు. ఇలాగ కాదు, నువ్వు ఒక పని చేయి, 1000 మందికి ఒక్కడు, 500 మందికి ఒక్కడు, 100 మందికి ఒక్కడు, 50 మందికి ఒక్కడు, 10 మందికి ఒక్కడు అని చిన్న చిన్న నాయకుల్ని తయారు చేయి. వారికి నీ శాసనాలన్నీ నేర్పించు. చిన్న వ్యాజ్యాలు వారు తీర్పు తీరుస్తారు, పెద్దవి పరిష్కారం కానివి నీ దాకా రాని. అప్పుడు నీకు భారం తగ్గుద్ది, వీళ్ళందరూ నీ దగ్గర నిలబడాల్సిన పని ఉండదు, వారు నలిగిపోరు, నువ్వు నలిగిపోవు అన్నాడు. మంచి సలహా చెప్పాడు. అంతేకాదు 23వ వచనం చూడండి, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగల. గమనించి, నేను చెప్పాను నువ్వు చేసే అక్కర్లే, దేవుడు ఇలాగు చేయుటకు నువ్వు సెలవిస్తూ నువ్వు దేవుని దగ్గర చెప్పు ఈ మాట, దేవుడు ఒప్పుకుంటే నువ్వు చేయి అంటున్నాడు. చక్కని సలహా. దేవుని బిడ్డలారా గమనించండి, చక్కని సలహా. వెంటనే అతడు ఏం చేశాడు? 24వ వచనం నుంచి, మోషే తన మామ మాట విని అతడు చెప్పినది అంతయు చేశాను. ఎవరి మాట విన్నట్ట? దేవుని బిడ్డలారా, మంచి నాయకులు మారతారు, మార్చుకుంటారు, సలహాలు వింటారు. మంచి నాయకులు ఏం చేస్తారు? సలహాలు వింటారు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు నాకు చెప్పేదేంటి? నీ కింద ఎంతమంది ఉన్నారు? నేను 30 లక్షల మందిని నడిపించాను, నువ్వు నాకు చెప్పాలన్నాడా? మన చిన్నప్పుడు వేమన పద్యం వినదగున ఎవ్వరు చెప్పినా వినేనంతనే వేగపడక వివరింపదగిన చక్కని పద్యం కదా. ఎవరు చెప్పినా వినాలట, ఎవరు చెప్పినా వినాలి. కొంతమందికి అసలు వినరు, ఎవడు చెప్పకూడదు, నాకు ఎవ్వరు సలహా ఇవ్వక్కర్లేదు అనుకుంటారు. దేవుడిలాగా దేవునికి ఎవరు సలహా ఇవ్వక్కర్లే, కానీ మనకేం కావాలా? సలహా ఇవ్వాలి. కొన్నిసార్లు మనమున్న పరిస్థితి మనకు అర్థం కాదు. మోషే రోజు తీర్పు చెప్తున్నాడు, రోజు వాళ్ళు నిలబడుతున్నారు. ఈ ఆలోచన వారికి తట్టలేదు, వీరికి తట్టలేదు. కొన్నిసార్లు బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుద్ది. మనం మునిగిపోయి ఉంటాం, మన సమస్య నుండి బయటికి ఎలా పడాలో మనకు అర్థం కాదు, కానీ బయట చూస్తున్న వాడికి అర్థం అవుద్ది, ఈ పరిష్కారం ఇలా చేయొచ్చాను. కానీ నువ్వు వినాలి కదా. నువ్వేం చేయాలి? వినాలి.
దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరి సలహా అయినా తీసుకోవాలి. సలహా తీసుకుని వెంటనే స్పందించాకల్లా నువ్వు ఆలోచించాలి. నిజమేనా ఈ సమస్య, నిజమేనా ఈ పరిష్కారం పనవుతుందా అని ఆలోచించు. అది నిజంగా సమస్య నిజమే, అది సబబే, ఆ సలహా మంచిదా అని తెలిసినప్పుడు నువ్వు తప్పకుండా పాటించు. దేవుని చిత్తం తెలుసుకుని నువ్వు పాటించు, అది నీకు మంచిది. నువ్వు మెరుగుపడాలి, నీ పనితీరు ఇంకా మెరుగుపడాలంటే సలహా తీసుకోవాలి. సలహా చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు, కనుక ఎదుటివాడు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. చెప్పినా ఏంటండి అనవసరం అంటారు కొంతమంది ముందే గ్లాస్ బోర్లింగ్ చేస్తారు, ఇంకేం వెళ్తుంది అందులో. బోర్లించిన గ్లాసులు ఏమైనా పోయగలమా? ఇంకెవడ మాటండి అనమాట. తా బట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే ఇంకా ఏది పడితే అదే చివరి వరకు వెళ్ళిపోతాడు మొండిగా. గమనించండి, ఏ వ్యాపారమైన కంపెనీలైనా చాలామంది ఏం చేస్తారంటే సర్వే చేయించుకుంటారు వారి మీద వారే. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దానికి. వాళ్ళ కంపెనీ సమస్యలు ఏంటి, ఏం చేస్తే మెరుగుపడతాయి, వారిలో కలిసి వచ్చే అంశాలు ఏంటి, వెనక్కి లాగుతున్న వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న అంశాలు ఏంటి, ఇవన్నీ సర్వే చేయించుకుంటారు. ఆ సర్వే ప్రకారం వారు సరి చేసుకుంటే వ్యాపారం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మన జీవితం కూడా అంతే. గమనించండి, చాలాసార్లు మనకు తెలీదు, అవతల వాడికి తెలుస్తుంది నీ సమస్య ఏంటో. గమనించండి, అవతల వాడికి తెలుస్తుంది నీ సమస్య ఏంటో. కొన్నిసార్లు ఎక్కువ శత్రువులు చెప్తారు నీ లోపం. నీ స్నేహితుల కంటే బాగా ఎవరికి తెలుస్తుంది అంటే కొన్నిసార్లు శత్రువులకు తెలుస్తుంది. నువ్వు దిద్దుకోవాలంటే వాళ్ళ దగ్గరే దిద్దుకోవాలి. ఆడు ఏదో ఒక మాట అనేసాడని కాదు, అది నిజమా కాదా ఆలోచిస్తే నిజంగా నీ స్నేహితులకు కూడా వాళ్ళు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. నీ లోపాలు కనబడం. లోపాలు ఎవరికి కనబడతాయి చెప్పాలి? శత్రువులకే కనబడతాయి. చక్కగా నువ్వు దిద్దుకోవాలి, అక్కడ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గమనించండి, కాబట్టి సరి చేసుకోవాలి. చక్కని సలహా చెప్పాడు, విన్నాడు. నేను మారేదేంటి, నేను వినేదేంటి అనుకోలే, చక్కగా విన్నాడు. మన సంఘ స్థాపకులు, బైబిల్ మిషన్ మొదట అధ్యక్షులు ఎలీషయ్య గారు చాలా ఓపికగా వినేవారట. ఆయన అందరు చెప్పేది వినేవారట, అందరు చెప్పేది అన్ని సలహాలు తీసుకునేవారట, ఓపికగా వినేవారట. చాలా ఉత్తరాలు వచ్చాయట అయ్యగారికి, అయ్యగారు ఇలా కాదు ఇలాగ, ఇలా కాదు ఇలాగని. గమనించి తీసుకునేవాడికే సలహాలు ఇస్తారు కదా, తీసుకునేవాడికే. విన్నోడికి ఎవడైనా సలహా చెప్తాడా? ఎవడు చెప్ప. చక్కగా ఆయన అన్ని సలహాలు తీసుకునేవారట. అన్ని తీసుకొని ఏది సబబో అది ఆయన జరిగించేవారట. దేవుని సంగమం గమనించండి, చాలా ఆలోచించి ఆ యొక్క నిర్ణయాలు తీసుకునేవారు. దేవుని బిడ్డలారా, ఒంటెద్ది పోకడలు ఉండేవి కాదట, చాలా ఖచ్చితంగా జరిగించేవారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన విషయంలో, మన నాయకత్వ విషయంలో చాలామంది సలహాలు చెప్తూ ఉంటారు. నువ్వు వినాలి, నువ్వేం చేయాలి, వినాలి, ఆలోచించాలి, ప్రార్థనలో పెట్టాలి. దేంట్లో పెట్టాలి? దేవునికి అప్పగించాలి. ప్రభా, ఇలా ఆలోచన వచ్చింది, ఇది నిజమా, ఇది సరైందేనా అని ఎవరి దగ్గర పెట్టాలి? దేవుని ఎదుట పెట్టు. దేవుని సమ్మతి తీసుకో. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సూచనలన్నీ నీ జీవితంలో అమలు చేయ దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మారాలి, మనము గమనించిన ఆ సూచనల ప్రకారం మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. మంచి నాయకుడు బిగిసిపోయి ఉండడం. గమనించండి, నేను చేసిందే చట్టం అన్నట్టు ఉండడం. చక్కగా అందరూ తీసుకుంటాడు సంతోషంగా. నిజంగా ఎవరు స్వీకరించి మార్చుకున్నారనుకోండి ఇంకా చెప్పాలనిపిస్తుంది. అసలు మనం చెప్పిన చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే అనుకున్నవాడికి ఎవడైనా చెప్తాడా? ఎవడు చెప్ప. దేవుని బిడ్డలారా గమనించండి, మంచి నాయకుడు సలహాలు తీసుకుంటాడు, మారుతాడు. మోషే మారాడా లేదా? తన పద్ధతి మార్చుకున్నాడు, సరి చేసుకున్నాడు. తన భారం దిగింది, ప్రజల భారం దిగింది. గమనించండి, సులభతరమైంది. గవర్నెన్స్, ప్రభుత్వం సులభతరం చేశాడు చక్కగా. ఇది మూడో లక్షణం. ఒకటి, మంచి నాయకులు గౌరవిస్తారు ఎదుటివాడిని. మంచి నాయకులు దేవుని మహిమపరుస్తూ సాక్ష్యం ఇస్తారు. మంచి నాయకులు ఎదుటివాడి సలహాను బట్టి మార్చుకుంటారు. నాలుగోదిగా, మంచి నాయకులు కలిసి పనిచేస్తారు. మంచి నాయకులు, ఇప్పుడు ఈ మామగారు ఇచ్చిన సలహా ఏంటి? 1000 మందికి ఒకడు, 500 మందికి ఒకడు, 100 మందికి ఒకడు,
10 మందికి ఒక్కడు. చాలామంది నాయకులు పట్టుకొచ్చారు. ఇంతవరకు మోసే ఒక్కడే నాయకుడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? చాలామంది నాయకులు. 30 లక్షల మందికి ఎంతమంది నాయకులు ఉంటారు? ఇప్పుడు కొన్ని వేల మంది ఉంటారు నాయకులు, లక్షల మంది ఉంటారు నాయకులు. ఇంతమంది నాయకులు తయారయ్యారు. ఈ నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. మంచి నాయకులు కలిసి పనిచేస్తారు. మంచి నాయకులు కలిసి పనిచేస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, మంచి నాయకులు కలిసికట్టుగా పని చేయాలనుకుంటాడు, మేలు కొరకు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు క్షేమం కలగాలి. ఎవరికి క్షేమం కలగాలి? ఒకవేళ మోషే నాకే ఘనత రావాలనే మనసుతోటి ఉన్నాడు అనుకోండి, నేను తప్ప ఎవరికి కొంచెం కూడా పేరు రాకూడదు అనుకున్నాడు అనుకోండి, ఎవరిని పెట్టుకోడు. భయం. ఇంకోటి ఉంటే ఆడికి అక్కడ పేరు వచ్చేద్దాం కదా. గమనించండి, నేను ఒక్కడనే ఉండాలనుకుంటాడు. కానీ ఈయన అలాంటి కాదు. దేనికి క్షేమం కోరాడు? నా ఘనత అతనికి అసలు నాకు ఘనత రావాలన్న ఆలోచనే లేదు. నా ప్రజలు వారికి క్షేమం కలగాలి, వారికి భారం తగ్గాలి, వారికి గమనించండి పని భారం తగ్గాలనుకున్నాడు. కాబట్టి ఎంతమంది అయినా పర్లే. ఇంకో చోట దేవుడు చెప్తాడు దేవుని దగ్గర, ప్రభా వీళ్ళందరూ నేను మోయలేను, నేనేమన్నా పాలిచ్చి పెంచేది తండ్రి పిల్లల్ని మోసుకెళ్ళినట్టు నా మీద పెట్టేసే వీళ్ళని నేనేమన్నా కన్నానా, వీళ్ళని ఏమన్నా మొయ్యాలా అని చాలా దేవుని ముందు చాలా బాధపడిపోయాడు. దేవా నీకు నా మీద ఏమన్నా ప్రేమ ఉంటే నన్ను చంపే అన్నాడు. కోపం ఉంటే కాదు, ఏముంటే నా మీద ఏమన్నా ప్రేమ ఉంటే నన్ను చంపే, నా వల్ల కాదు అన్నాడు. దేవుడు కనబడి నువ్వు చచ్చిపోక్కర్లేదు కానీ 70 మంది పెద్దలను ఏర్పాటు చేసుకో. ఎంతమంది? 70 మంది పెద్దలను ఏర్పాటు చేసుకో. వాళ్ళందరినీ మందిరం దగ్గరికి తీసుకొస్తే నీ మీద ఉంచిన ఆత్మలో వారి మీద కూడా ఒక పాల ఆత్మ ఉంచుతాను, వారు నీలా వారు కూడా నాయకులుగా ఉంటారు అన్నాడు. వాళ్ళనే 70 మంది సభ అన్నారు, సన్హెడ్రిన్ సభ, 70 మంది పెద్దల సభ. గమనించండి, ఈ 70 మందిని ఏర్పరచుకుంటే 2 రాలేదు, పాళెం దగ్గరే ఉన్నారు. 68 మంది వెళ్ళారు, వారందరి మీదకి ఆత్మ వచ్చింది. మాట ఎన్నోళ్ళు కూడా ఉంటారనమాట. ఈ 70 మంది పోనీ మీకు అందలం ఎక్కిస్తాను రా అంటే కూడా రాకుండా మొరాయించి ఎక్కడున్నారు ఇలా. దేవుడు రమ్మంటే మందిరం దగ్గరికి రాలే. కానీ దేవుడు కృప కలిగినోడు వాళ్ళిద్దరి మీద కూడా ఆత్మను ఉంచాడట. 70 మందిలో వచ్చిన 68 మంది మీదే కాకుండా ఇంటి దగ్గర ఉన్నవాడు కూడా ఆత్మను కుమ్మరిస్తే యెహోషువ కోపం వచ్చింది. ప్రభువా ఆ ఇద్దరిని బహిష్కరించే అన్నాడు. ఏం చేయాలట? బహిష్కరించే. ఎందుకు? వాళ్ళ ఆత్మ రాకపోతే ఈ మాట అనకపోను. కానీ దేవుడు ఏమిచ్చేశాడు? వెళ్ళినాము నాకు ఆత్మ వచ్చి ఇంటి దగ్గర ఉన్న నీకు మా ఆత్మ వచ్చేతలా వాళ్ళిద్దరిని బయటికి గెంటే అన్నాడు. మోషే అన్నాడు, వాళ్ళు నా నిమిత్తం నీకు కోపం వచ్చిందా? నా మాట గౌరవించలేదని నా నిమిత్తం నీకు కోపం వచ్చిందా? ఈ ఇద్దరికే కాదు, మొత్తం ఇశ్రాయేలీయులందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించును గాక అన్నాడు. ఎవరి మీద? అందరి మీద కదా. సో చూడండి, కొంతమంది అన్నదమ్ముల మధ్య ఇలాంటి కొట్లాటలు ఉంటాయి కదా. అన్నదమ్ములు ఆడికి ఓకే, ఆడి నీ మాట అనలేదు కదా అని కోపం వచ్చినట్టు యోషువకి ఏమొచ్చింది. కానీ మోషే సహోదరుడు కాదు, తండ్రి స్థానంలో ఉన్నాడు. తండ్రి ప్రేమ వేరు కదా. ఆడి మాట వినకపోయినా ఆడికి పెడతాం మనం కదా. గమనించండి, కాబట్టి మోషే అన్నాడు వీళ్ళిద్దరికే కాదు మొత్తం ఇశ్రాయేలీయులందరి మీదకి ఆత్మ వచ్చినా నాకు సంతోషమే అన్నాడు. అది మోషే యొక్క మనస్సు. గమనించండి, అందరి నాయకులతో కలిసి పనిచేయాలనుకున్నాడు. ఇప్పుడు మోషే ఒక్కడే కాదు, ఎంతమంది నాయకులు ఉన్నారు? వేల మంది నాయకులు కలిసి పనిచేస్తున్నారు. దేవుని బిడ్డల పని సులభతరం చేశాడు. మంచి నాయకులు కలిసి పనిచేస్తారు. మంచి నాయకులు కలిసి పనిచేస్తారు. ఎవరి పని ఆడదు. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు ఆరాధన ఎలా జరుగుతుంది. దేవుని బిడ్డలు నా ఒక్కడ పనే ఉండదు కదా. మీరు ఇలా కూర్చున్నారు, మేటలు సర్దిన వాళ్ళు కొంతమంది, కుర్చీలు వేసిన వాళ్ళు కొంతమంది, మందిరాన్ని శుద్ధి చేసిన వాళ్ళు కొంతమంది కదా. గమనించండి, ఈ కిటికీలన్నీ తెరిచిన వాళ్ళు కొంతమంది, అయిపోయిన తర్వాత మూసేవాళ్ళు కొంతమంది, ఈ మాటలు గమనించండి మడతెట్టేవాళ్ళు కొంతమంది. ఎంతమంది ఉంటారు? కొన్ని పాత్రలు బయటికి కనబడం పని చేస్తారు,
దేవుని బిడ్డలారా, వారికి దేవుడే బహుమానం ఇస్తాడు. కొంతమంది బయటికి కనబడతారు, కొంతమంది ముందు కనబడతారు, కానీ అసలు పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పరిచర్య, మన మిషన్ కానీ మన పరిచర్య కానీ ఇలా సాగుతుందంటే ఎంతమంది ప్రార్థనలు, ఎంతమంది సన్నిధి పరులు ప్రార్థనలు గమనించిన, ఎంతమంది పరిచర్య, ఎంతమంది వెళ్ళి స్వార్థ ప్రకటించారు, ఎంతమంది పని చేశారు. వాళ్ళకి ఘనత రాకపోవచ్చు, కానీ దేవుడు జీతం ఇస్తాడు. దేవుడు వారికి కనబడని పాత్రలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావని నిన్ను బాగానే వచ్చారని నేను పొగిడినప్పుడు నీ ముఖం వైపు చూసి పొగుడుతా. కానీ నీ ముఖం రావాలంటే నీ కాళ్ళు చేతులు లోపల ఇవ్వాలని పని చేయాలి కదా. మనం వాటిని ఏం మెచ్చుకోం, ఎవరిని మెచ్చుకుంటా? ఆ ముఖాన్ని చూసే బాగా వచ్చారండి అని నిన్నే పలకరిస్తారు. ఈ ముఖం ఎలా రావాలంటే ఎన్ని రావాలి, చాలా సహకరించాలి. అలాగే గమనించని, కనబడే ముఖం కొంతమంది ఉంటుంది, కానీ వెనకాల పనిచేసి చాలా అవయవాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, కలిసి పని చేయాలి. కలిసి మంచి నాయకులు కలుపుకొని పని చేస్తారు. ఏం చేస్తారు? కలుపుకొని పని చేస్తారు. కొంతమంది ఎవరికి ఘనత రాకూడదు, మొత్తం నేనే, కింద నేనే, పైన నేను, ఆడి పని నేను, ఈడి పని నేను, అన్నీ నేనే దొరలేయాలి మొత్తం ఆచరణ నుంచి ఎవరికి అనుకుంటాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పని ముందుకు వెళ్దాం. గమనించండి, ఆ పని ముందుకు వెళ్దాం. మంచి నాయకులు కలిసి పని చేయాలి. ఇది 4వది. 5వది, మంచి నాయకులు ఎన్నుకుంటారు. మంచి నాయకులు 18వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయం 19. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడైండును, ప్రజల పక్షం నీవు దేవుని సముఖము నుండి ఉండి వారి వ్యాజ్యములు దేవుని యొద్దకు తేవలను. చూడండి 21వ వచనం. మరియు నీవు ప్రజల్లో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఏముండాలట? సామర్థ్యం ఉండాలట. చెప్పండి, ఏముండాలి? సామర్థ్యము, 2 దైవభక్తి, 3 సత్యాసక్తి, 4 లంచగొండులు కానివారు. ఏం లక్షణాలు ఉండాలి నాయకులకి? చక్కగా జిప్పడి ఇత్రో సామర్థ్యం ఉండాలి. మొదటి లక్షణం ఏమి ఉండాలట? మంచి నాయకుడికి ఏమి ఉండాలి? సామర్థ్యం ఉండాలి. దానికి కలిగిన సామర్థ్యం ఉండాలి. ఏమన్నా పడతాడు నాయకుడిని చేస్తారా? చూడండి, కలెక్టర్ అవ్వాలనుకోండి, ఒక ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, నా కింద కలెక్టర్లు పనిచేయాలి. కలెక్టర్ ఉద్యోగానికి ఒకడికి ఉద్యోగం ఇవ్వాలంటే ఎవడికి ఇస్తాడు? ఐఏఎస్ చదివినోడికే ఇవ్వాలి కలెక్టర్ కదా. నా కాలు కింద పడి ఉంటాడని 10th క్లాస్ వాడికి ఇచ్చేస్తాడా? చెప్పాలి. దానికి న్యాయం చేయగలడా? గమనించండి, ఆ ఉద్యోగం నిర్వర్తించే సామర్థ్యం ఉండాలి కదా. ఏముండాలి? సామర్థ్యం. ఎంత ఉద్యోగానికి అంత సామర్థ్యం ఉండాలి. ఎంత ఉద్యోగానికి అంత సామర్థ్యం ఉండాలి, అంత జ్ఞానం ఉండాలి, అంత ఉన్నతమైన తెలివి ఉండాలి, అంత శక్తి ఉండాలి. గమనించండి, దానికి తగిన వాడికే ఆ ఉద్యోగం వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, సామర్థ్యం కావాలి నాయకుడికి. ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. 2 దైవభక్తి ఉండాలి. ఏముండాలట? దైవభక్తి కలిగి ఉండాలి. దేవుని పనిది, దేవుని పని దైవభక్తి కలిగినోడే చేయాలి. 3 సత్యాసక్తి ఉండాలి. ఏ ఆసక్తి? అసలు ఈ పని ఏంటి? వ్యాజ్యం తీర్చడం. వ్యాజ్యం తీర్చేవాడికి ఏదోటి చెప్పేద్దాంలే అనుకోకూడదు. ఇందులో నిజం ఏంటి, నిజం కనుగొనాలనే ఆసక్తి ఉండాలి. 4వదిగా లంచగొండులు కానివారు. అలాంటి వారు ఉండాలట. లంచగొండులుగా ఉండకూడదు. మంచి నాయకులను ఎన్నుకుంటాడు. మంచి నాయకులు, నీతిమైన నాయకుడు అనుకోండి, కింద వారు కూడా అలాంటి వారు ఉండాలని కోరుకుంటాడు. తనకలాగా నీతిగా ఉండాలని. ఎక్కినోడే పెద్ద దొంగోడు అనుకోండి, ఇప్పుడు నీతిగా ఉన్న కింద నాయకులతో పని చేయగలడా? తేలిపోతాడు. వాళ్ళ ముందు బండారం బయటపడిపోద్ది. వాళ్ళ నిజాయితీ ముందు ఇతని అవినీతి బట్టబయలైపోద్ది. కాబట్టి తను కూడా అలాంటి తోటి తెచ్చుకుంటాడు, దొంగల్ని ఏరుకుంటాడు ఈ దొంగడు.
పెద్ద నాయకుడు దొంగోడు అనుకోండి, ఏరుకునేవాడిని కూడా ఎవరిని ఏరుకుంటాడు? నాకు లాంటి వాళ్ళే ఉండాలనుకుంటాడు. వాళ్ళతోటే పని చేసుకోగలడు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మంచి నాయకులు ఎలాంటివన్నీ ఎన్నుకుంటారు? మంచి నాయకులను ఎన్నుకుంటారు. దేవుని వాక్యం వింటున్నారా? గమనించండి. ఈరోజు మనందరము కూడా నాయకులమే. ముందు చెప్పుకున్న మనందరం ఎవరో దేవుడు ఎందుకు పుట్టించాడు? మనల్ని ఏలడానికి పుట్టించాడు. అందుకనే సృష్టి అంతా మనకి సహకరిస్తుంది. ప్రపంచాన్ని ఎవరు వెళ్తున్నారు? మానవుడు వెళ్తున్నాడు. ఏ జంతువుని వెళ్తుందా? మనకంటే భారీ జంతువులు లేవా? చెప్పాలి. మనకంటే బలమైనవి లేవా? ఉన్నాయి. కానీ ప్రపంచాన్ని శాసిస్తున్నవాడు ఎవరు? ఎందుకంటే మనిషికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏలమని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని ఏలుతున్నాడు మానవుడు. విశ్వాన్ని శోధిస్తున్నాడు. అన్నిటి మీద అధికారం చలాయిస్తున్నాడు. దేవుడిచ్చాడు గనక ఏలాలి. మనిషి ఏం చేయాలి? నాయకుడిగా ఉండాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. మనము ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలి. మోషే ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నాడు. మంచి నాయకులు గౌరవిస్తారు ఎదుటివాడిని. ఏం చేస్తారు? తోలనాడరు, అగౌరవంగా మాట్లాడరు, తేలికగా చేసి మాట్లాడరు. గమనించండి. ఎగతాళిగా మాట్లాడరు, తీసిపాడేరు. మంచి నాయకులు గౌరవించాలి. 2, మంచి నాయకులు దేవుని మహిమపరుస్తారు. తమ మహిమ కొరకు ప్రాకులాడరు. ఎవరిని మహిమపరుస్తారు? మంచి నాయకులు సలహా తీసుకుంటారు. మంచి నాయకులు సలహా తీసుకొని వారు చేస్తున్నది తప్పు అయితే మార్చుకుంటారు. ఏమాత్రమో సిగ్గుపడకుండా మార్చుకుంటారు. 4వదిగా మంచి నాయకులు కలిసి పనిచేస్తారు. మిగతా నాయకులతో కలిసి పనిచేస్తారు. మంచి నాయకుల్ని ఎన్నుకుంటారు. మోషే నుంచి నేర్చుకోవాలి. సంగమా గమనించండి. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఆ తర్వాత కాలంలో కూడా మోషే సామర్థ్యము కనబడుతుంది. ఎక్కడో తెలుసా? 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పాపం చేశారు, విగ్రహం చేసుకున్నారు. మోషే గొప్ప నాయకుడు. మోషే కొండ మీదకి ఎక్కుతూ అహరోన్ని పెట్టి వెళ్ళాడు. అహరోను నాయకుడు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఇదిగో మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలీదు, కాబట్టి మాకు ఒక విగ్రహం చేయని ప్రజలందరి మీద పడితే భయపడిపోయి విగ్రహం చేసేసాడు. ఎవరు? అహరోను. కానీ మోషే భయపడలేదు, భయపెట్టాడు కదా. ప్రజలకు భయపడలే. విగ్రహం చేయమంటే చేసేసాడు. వాళ్ళ విగ్రహమే చేయమన్నాడు. ఈయన విగ్రహం చేశాడు, బలిపీఠం కట్టేశాడు, ఉత్సవం కూడా ప్రకటించేశాడు. గమనించండి, అన్నీ చేసేసాడు ఈయన భయపడి. దేవుని ఆలోచనలకు అర్థం కాదు మనకి. వాళ్ళ పిల్లలు మోషే అహరోను యొక్క 2 కుమారులు కానీ ధూపం వేసినందుకు చచ్చిపోయారు. ఇంత పెద్ద పాపం చేసిన వాడిని అసలు ఏం చేయాలా? మరి ఏం దేవుడు విడిచిపెట్టాడు. కొన్ని మనకు అర్థం కాదు. కానీ గమనించండి, మోషే దిగొచ్చాడు. ఒక్కసారిగా పలకలు పగలగొట్టాడు. ఆ విగ్రహాన్ని బూడిద చేశాడు. ఆ బూడిద అందరితో తాగించాడు. అందరికీ నీళ్లు బూడిద కలిపి ఏం చేశాడు? తాగండి అన్నాడు. తాగించాడు. గమనించండి, నా పక్షంగా ఉన్నవారు ఎవరు రండి అన్నాడు. ఆ కత్తులు పట్టుకుని ఈ పక్క నుంచి ఆ పక్క లేడు. 3,000 మంది చచ్చిపోయారు ఆ రోజు. పాపం తీసిపాడేశాడు. ఒక్కదాన్ని గడగడలాడించాడు. మోషేను చూసి ప్రజలు గడగడలాడిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, గొప్ప నాయకుడు అహరోను అలాంటి వాడు. వాళ్ళని చూసి భయపడిపోయేవాడు. కానీ వాళ్ళని సరిచేసి సరిదిద్దిన వాడు ఎవరు? మోషే. ఆ లయము కాకుండా అడ్డుపడిన వాడు దేవుని దగ్గర బ్రతిమలాడు. ప్రభువా నా పేరు తుడిచే కానీ వాళ్ళ పేరు తొడవకన్నాడు. ప్రభువా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం మర్చిపోక. ప్రభువా ఇదిగో నువ్వు తీసుకెళ్ళి ఈ ఐగుప్తీయులు, అన్యులు వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ దేవుడు అరణ్యంలో చంపేయడానికి తీసుకెళ్ళాడని వాళ్ళ దగ్గర అప్రతిష్ట పాలు కాకు దేవా అని ప్రార్థించాడు. అడ్డుపడ్డాడు వాళ్ళ కోసం. దేవుని బిడ్డలారా, మంచి నాయకుడు ఎవరు? మోషే. సమర్థవంతమైన నాయకుడు. దేవునికి భయపడ్డాడు. 30 లక్షల మందికి భయపడలే. 30 లక్షల మందికి
30 లక్షల మందిని గడగడలాడించాడు. 30 లక్షల మందిని చూసి గడగడలాడిపోయాడు అహరోను. ఎవరు గొప్ప నాయకుడు? మోషే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు గొప్ప నాయకుడు మోషే. మనం ఈరోజు ఆయన చూస్తున్నాం. మన జీవితంలో మనం కూడా నాయకులుగా ఎదగాలి. పిల్లల్ని గమనించండి, నడిపించడంలో నువ్వు నాయకుడిగా ఉండాలి. భార్యను నడిపించడంలో యజమాని నాయకుడిగా ఉండాలి. పిల్లలకి తర్బీదు ఇవ్వడంలో తల్లి ఎలా ఉండాలి? నాయకురాలుగా ఉండాలి. లేదా? గమనించండి, నాయకులుగా ఉండాలి. ఒక కుటుంబ యజమాని తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆరాధనకు నడిపించాల్సిన బాధ్యత ఎవరిదే? అధికారం ఎవరిదే? యజమానిది. తండ్రి ముందు కదలాలి. ఆయన్నే లాక్ రావాలంటేనా చాలామంది పరిస్థితి ఏంటి? పిల్లల్ని లాక్ రావాలి, యజమాని లాక్ రావాలి. పెద్ద సమస్య ఇది. నిజంగా కుటుంబ నాయకుడు ఏం చేయాలి? తను తొందరపడి తన భార్యని పిల్లల్ని తీసుకురాలి. చాలాసార్లు పిల్లలు తల్లి మాట వినరు. ఎవరి మాట వింటారు? తండ్రి మాట వింటారు. గమనించి మంచి నాయకుడు నడిపించాలి మంచి మార్గంలో. మనం మంచి నాయకులుగా మారాలంటే మోషే గొప్ప మాదిరి. దేవుని బిడ్డలారా, మనం కూడా బలంగా ప్రార్థన చేసుకోవాలి. ఏమని? నన్ను మంచి నాయకుడిగా చేయి ప్రభా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకసారట ఒక స్కూల్ పిల్లలు, యవన పిల్లలు, వాళ్ళని ఒక క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నారు. ఆ పిల్లలందరినీ ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు జాన్ వెస్లీ. ఆయన మెథడిస్ట్ మిషన్ వ్యవస్థాపకుడు అన్నమాట. గొప్ప పరిచయం చేశాడు ఆయన. ఆయన ఇల్లు చూపించడానికి తీసుకెళ్లారట పిల్లలందరినీ జాన్ వెస్లీ అనబడిన ఆయన ఇల్లు చూపించడానికి తీసుకెళ్లారట. తీసుకువెళ్ళినప్పుడు ఆ పిల్లలందరికీ ఒక్కొక్క గది, జాన్ వెస్లీ గారు ఇక్కడే వాకింగ్ చదువుకున్నాడు, ఇవన్నీ చూపెడుతూ ఆయన బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్లారట. ఆయన బెడ్రూము గమనించిన, ఇవి చాలా చలి దేశాల కింద అంతా కార్పెట్లే ఉంటాయి, నేల కనబడదు అనమాట. ఆ కార్పెట్ ఉంది, ఆయన మంచం ఉంది, చూపించారట. ఇదిగో మంచం ఆయన ఉండే గది, దాన్ని చూపెడితే ఆయన మంచం పక్కన ఆ కార్పెట్ బాగా ఒక చోట అరిగిపోయి 2 కన్నాలు ఉన్నాయట, 2 రంధ్రాలు ఉన్నాయి. అడిగారట, ఒక కుర్రోడు అడిగాట, ఏమండి ఇది ఏంటి కార్పెట్ ఎలా అయిపోయింది, ఇలా కన్నాలు పడిపోయినాయంటే, రోజు ఆయన అక్కడ ప్రార్థన చేసుకునేవాడు, మోకరించి అదే స్థలంలో ప్రార్థించేవాడు. ఆయన మోకాళ్ళు వేసి ఆ కార్పెట్కి ఏం పడిపోయిందట? రంధ్రం పడిపోయింది. అంతగా ప్రార్థనా పరుడు ఆయన చెప్పాడట. గొప్ప పరిచయం చేశాడు జాన్ వెస్లీ గారు. గమనించండి, ఆ తర్వాత అందరూ బస్సు ఎక్కేశారట, కుర్రోడు మిస్ అయ్యాడట. ఎవరా అని చూద్దామని పైకి ఎక్కి చూస్తే ఆ గదిలో ఆయన మోకరించిన చోట ఈయన కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడట. వెళ్ళేటప్పటికి, ప్రభువా, ఆ దైవజనుడిని, ఆ నాయకుడిని ఎలా వాడుకున్నావో నాలో కూడా నువ్వు ఉండి నన్ను కూడా అలా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన చేసి ఎక్కేసాడట. ఆ తర్వాత అతడు గొప్ప దైవజనుడు అయ్యాడట. అతడి పేరు బిల్లీ గ్రహం. ఎవరు? బిల్లీ గ్రహం. ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించినాడు. ప్రపంచం అంతటిని కొన్ని కోట్ల మందికి సువార్త ప్రకటించినవాడు బిల్లీ గ్రహం. గమనించండి, అతడు ఆ రోజు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? ఆ నాయకుడిని అలా తయారు చేసావు, నన్ను కూడా అలా నువ్వు కూడా అలా ప్రార్థన చేయగలిగితే నువ్వు కూడా ఏమవుతా? గొప్ప నాయకుడు అవుతా. గమనించండి, మనం కూడా దేవుడు మనల్ని నాయకుడిగా ఉండాలనే తయారు చేశాడు కనుక మనం కూడా ఏమవ్వాలి? నాయకత్వపు లక్షణం. లోకరీతిగా నేర్చుకోవద్దు, లోకంలో ఉన్న నాయకత్వాలు నేర్చుకోవద్దు. అవన్నీ బలాత్కారముతో, ద్వేషముతో, అధికారముతో కూడుకున్నవి. కానీ దేవునిలో నాయకత్వం లోక నాయకత్వం లాంటిది కాదు, లోక రాజకీయం లాంటిది కాదు. దేవునిలో నాయకత్వం ప్రేమతో కూడినది, గమనించిన విధేయతతో కూడుకున్నది, సమర్పణతో కూడుకున్నది, తగ్గింపుతో కూడుకున్నది దేవునిలో ఉన్న నాయకత్వం. ఆ నాయకత్వ లక్షణాలు మనం కూడా అలవర్చుకోవాలి. అలాంటి ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, కనికర సంపన్నుడానికి వందనాలు. ఈ దినము ప్రభా, మోషే అనబడిన నాయకుడు జీవితంలో ఉన్న 5 ప్రాముఖ్యమైన లక్షణాలు మేము తెలుసుకున్నాం ప్రభా. దేవా, నీవు మమ్మల్ని కూడా నాయకులుగా పిలిచావు.
ఏలమని పిలిచాం, ఏలుటకే మమ్మల్ని పుట్టించాం, ఏలికలుగా చేసాం. నీ కొందన తండ్రి, మేము బానిసలుగా కాక ఏలికలుగా దేవా, ఆ దైవజనులు మోషే వలె, మరి ముఖ్యంగా ప్రభా నీ వలె నువ్వు భూమి మీద ఎలాంటి గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించావు. 2000 సంవత్సరాల తర్వాత కూడా నీ అడుగు జాడలు అనేక మంది నాయకులుగా ఎదిగారు ప్రభా. అలాంటి నాయకులుగా మమ్మల్ని తర్బీదిచ్చి, మమ్మల్ని తయారు చేసి, మా కుటుంబాలని ఏలడానికి, మా బిడ్డల్ని ఏలడానికి నువ్వు మమ్మల్ని ఏ అధికారంలో పెట్టావు, అధికారంలో మేము సమర్థవంతంగా దేవా మోషే లాంటి నాయకులుగా ఏలడానికి మమ్మల్ని సిద్ధపరచుకునమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.